Hello guys, welcome back to my YouTube channel. So guys, హైబ్రిడ్ ప్రొఫైల్లో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీస్కి సంబంధించి ఒక మంచి జాబ్ యొక్క అప్డేట్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ పొజిషన్ యొక్క వర్కింగ్ మోడ్ వచ్చేసి మనకు హైబ్రిడ్ ప్రొఫైల్లో ఉంటుంది. అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు ప్రొఫైల్స్లో ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్సో డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. అండ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ను ప్రొవైడ్ చేస్తున్నాను. డీటెయిల్స్ అన్ని క్లియర్గా విని అప్లై చేసుకోండి. అండ్ ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, శాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే థామ్సన్ రైటర్స్ కంపెనీ నుంచి చాలా రీసెంట్గా హైబ్రిడ్ ప్రొఫైల్లో అసోసియేట్ కంటెంట్ స్పెషలిస్ట్ పొజిషన్కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో వర్కింగ్ మోడ్ మనకు హైబ్రిడ్ ప్రొఫైల్లో ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు ప్రొఫైల్స్లో ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. 0 to 1 అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్కి సంబంధించిన ఫుల్ గైడెన్స్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క ఎడిటోరియల్ అండ్ కంటెంట్ ఆపరేషన్ టీమ్స్తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ ప్రొవైడ్ చేసిన కంటెంట్ను రివ్యూ చేయడము అండ్ అలాగే ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, చెకింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్ వంటి ఫంక్షన్స్కి సంబంధించి ఈ టీమ్స్కి సపోర్ట్ను అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చండి. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. స్పెల్లింగ్, గ్రామర్, పంచుయేషన్, ప్రూఫ్ రీడింగ్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ ఉండాలండి. సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.8 LPA నుంచి 4.2 LPA వరకు ఈ పొజిషన్కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ పొజిషన్కి అప్లై చేసుకునే ముందు ఫస్ట్లీ ఈ జాబ్ పోర్టల్లో మీ అకౌంట్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ను సెట్ చేసుకొని అకౌంట్ను క్రియేట్ చేసుకోవచ్చండి. అండ్ లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు 3 to 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ అప్లై మాన్యువల్లీ బటన్ క్లిక్ చేయండి. వన్స్ మీ అకౌంట్ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్లోకి లాగిన్ అయితే ఇలా ఈ పొజిషన్కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం 3 to 4 స్టెప్స్లో మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఈ అప్లికేషన్ ఫామ్లో ఈ పొజిషన్ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్లో ఈ కంపెనీలో ప్రీవియస్లీ వర్క్ చేస్తుంటే ఇక్కడ ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ నోను సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ను ఫిల్ చేసుకోండి. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ వంటి డీటెయిల్స్ను ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ డివైస్ టైప్ అండ్ ఫోన్ నెంబర్ వంటి డీటెయిల్స్ను ఫిల్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు మై ఎక్స్పీరియన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెషర్స్ అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ స్కిల్స్ను కూడా ఫిల్ చేసి ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చనరీ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వీటన్నిటికీ ఆన్సర్స్ను ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో మీ జెండర్ అండ్ ఐడెంటిటీ ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.